Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. అంశు నేను స్టార్టింగ్ 70 రూపాయలు అని చెప్పేవాడిన. ఇప్పుడు ఎంత రోజు ఆదాయం? ఇప్పుడు ఎంత మంత్లీ ఆదాయం? ఏంటి 70 రూపాయలు? నేను ఫస్ట్ పర్ డే అంతే 70 రూపీస్ కి వర్క్ చేశాను. ఇప్పుడు పక్కన ఒక 4 సున్నాలు పర్ డే చెప్పమంటున్నారు. 5 సున్నాలు 70 4 సున్నాలు ఉంటది ఒక్కొక్కసారి. అంటే ఎవ్రీడే ఉంటదని చెప్పను. బట్ బ్రాండ్స్ కూడా ఎవ్రీడే రావు. నేను బ్రాండ్స్ వినరా, నా బ్రాండ్స్ ఏం అనలేదు నేను. అప్పుడు 70 రూపాయలు, ఇప్పుడు ఎంత? అదే చెప్తున్నా. అంటే మ్యాక్స్ లో వీక్ ఎన్ని సున్నాలు కావాలని అని పెట్టుకో నువ్వే బెటర్. సరే, లైక్ ఇప్పుడు మనం మంచి సరదాగా ఒక గేమ్స్ లోకి వెళ్ళిపోతాం. చాలా మంచి నీ షోలో గేమ్స్ కూడా ఉంటాయా? ఈ మధ్య క్రియేటివ్ గా ట్రూత్ ఆర్ డేర్ లాంటివి కాదు కదా. కార్డ్స్ తీసి ఇచ్చేవాడిని అలా అయితే. క్వశ్చన్ ఏంటంటే, ఫోన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా, మిర్రర్ ముందు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా? ఎవరికి క్వశ్చన్? ఇద్దరు చెప్పండి. ఫోన్ లోనే. ఫోన్ మిర్రర్. అమ్మాయిలు అంటే మిర్రర్ కదా, మిర్రర్ అంటే అమ్మాయి. మేము అమ్మాయిలకున్న క్వాలిటీస్ మాకేం పెద్ద ఎక్కువ లేవు. ఇప్పుడు అర్థం మీ ఆన్సర్లు. అమ్మో, అంటే పోస్టులు పెట్టాలి, ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో నెక్స్ట్ ఏం రీల్స్ చేయాలి. నేను ఇందాక వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, ఇద్దరు ఫోన్లు పెట్టి ఒకటే గెలిగేస్తున్నారు. అసలు రీల్స్ చూస్తున్నాం. ఆడియో రాకుండా రీల్స్ మధ్యలో డిస్టర్బెన్స్ రావద్దు కదా నీ షో మధ్యలో, అందుకని సైలెంట్ లో పెట్టి ఇంట్లో వాళ్ళకి మెసేజ్ చేయొద్దు అని చెప్పి అలా. ఫుడ్ మీరు పట్టుకుంటా, నేను కొట్టుకుంటా. ఎలాంటి అబ్బాయిలు చూస్తే క్రష్ ఫీలింగ్ వస్తుంది? నాకు ఫస్ట్ అబ్బాయి స్మైల్ అబ్జర్వ్ చేస్తా. నువ్వు కాదు, అబ్బాయి అన్న. ఇంకోసారి పిలుస్తావు మమ్మల్ని షోకి? మీరు నా హార్ట్స్ రా, కళ్ళు రా, మీరు నా మంచి ఫ్రెండ్స్ రా. మీరు పాజిటివ్ వైబ్ రా. ముద్దులు క్యూటీ. నేను శివాని నేను పర్సనల్లీ కలవక ముందు అమ్మో కాంట్రవర్సీ మనకెందుకులే ఈయనతో అని నిజంగా 1-2 సార్లు మనం కామన్ ఫ్రెండ్స్ లో కలిసినప్పుడు నేను చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేశాను. నీకు అమ్మో ఈయనతో నాకెందుకులే కాంట్రవర్సీ అని. తర్వాత నీతో మాట్లాడిన తర్వాత నేను ఏంట్రా ఇంత డ్రాస్టిక్ చేంజ్ శివాకి, అక్కడ కనిపించే శివ ఏంటి, ఇక్కడ రియల్ లో ఉండే శివ ఏంటి అని. ఈయన పేరు కూడా స్వీటు అని ఉంటది. ఫస్ట్ పర్సన్ పిలిచేది స్వీట్. నిజంగానే యు ఆర్ సచ్ స్వీట్. వినండి రా. యాక్చువల్లీ వినండి. ఊరికే ఆన్ స్క్రీన్ అలా ఉంటాడు కానీ బయట కిడ్ మెంటాలిటీ. చెప్పండి ఇప్పుడు క్రష్ ఫీలింగ్. నాలాంటి చూస్తున్నా సార్, చెప్పండి క్రష్ ఫీలింగ్. ఇప్పుడే చెప్పాను కిడ్ అని, ఇక సైలెంట్. సరే చెప్పు. స్మైల్. నేను హెయిర్ స్టైల్, బియర్డ్. హెయిర్ స్టైల్ లేదు, బియర్డ్ ఉంది, రెండు ఉండాలి. అబ్బాయి స్మైల్ ఉండాలి. వస్తుందిరా. యాక్చువల్లీ స్మైల్ బాగుంటది రా. థాంక్స్ రా. గుడ్ లుకింగ్. అది లేదు, అది లేదు. ఎందుకు రా? బియర్డ్, హెయిర్ స్టైల్, వెల్ గ్రూమింగ్, అంతే మినిమం. బేర్ మెయింటెనెన్స్. ఓకే ఓకే, అర్థం. ఇంకా ఏం లేవంటావు. ఓకే, లవ్ ని బిలీవ్ చేస్తారా లేకపోతే వేస్ట్ ఆఫ్ టైం అని వదిలేస్తారా? లవ్ బిలీవ్ చేస్తా. ఎందుకు, నీకు ఏ రిలేషన్ స్టాండ్ అవ్వాలి అన్నా లవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందులో. ఇప్పుడు మా ఫ్రెండ్షిప్ లో లవ్ ఉంటేనే ఆ ఫ్రెండ్షిప్. ఇప్పుడు నాకు ఫ్రెండ్షిప్ లో కూడా లవ్ ఉంది, ఉంటది డెఫినెట్లీ. యా, మన అందరిలో ఆ లవ్ ఉంది కాబట్టే నువ్వు పిలవగానే మేము షోకి వచ్చాం. మేము ఎంత రోజు చేస్తున్నావు, నువ్వు దాన్ని హార్ట్ఫుల్ గా తీసుకుంటున్నావు. మీకు మాకు వద్దులే, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వరా, మాకు వద్దులే. అది ఉంటే ఎప్పుడు పోపడేదండి. మీ గురించి మన ఫ్రెండ్స్ బ్యాచ్ లో వాళ్ళకి కూడా తెలియంది ఒక సీక్రెట్ చెప్పండి. మా గురించి తెలియని సీక్రెటా? మేము పార్టీలు అన్నిటికీ ఇష్టం లేకుండానే వస్తాం. ఎట్లా తెలుసా, బలవంతంగా ఇప్పుడు వెళ్ళాలనే ఆప్షన్ లేదు, మళ్ళీ పిలిచారు కదా ఫీల్ అవుతారు అని చెప్పి బలవంతంగా వస్తాం తప్ప ఇష్టంతో ఎప్పుడు రాము. అంటే అంశు క్వైట్ ఆపోజిట్, పార్టీ పర్సన్ అసలు కాదు. నేను మిక్స్ ఉంటా. వెళ్ళాలా వద్దా, ఇది వెళ్దామంటే వెళ్తా, ఇది నో అనిందంటే ఓకే నేను ఆ క్యాండిడేట్. బట్ వచ్చిన తర్వాత వైబ్ అవుతా.
సీక్రెట్ చెప్పు ఫస్ట్. అదేం చెప్పింది దానికి ఆన్సర్ కాదు. అదే సీక్రెట్, ఇంకేంటి? నువ్వు సీక్రెట్ చెప్పు. తన సీక్రెట్ తను చెప్పింది. తెలివిగా తప్పించుకోక. ఏమున్నాయిరా ఆలోచి చూడు తను ఎంత హానెస్ట్ గా ఎంత మంచిగా చెప్పింది. సరైన సీక్రెట్ తెలుసు అది. నేనా ఫస్ట్ ఒక ఏదైనా గ్యాదరింగ్ అంటే ఒక చిన్న భయంతో వస్తాయి. ఏంటంటే అందరిని చూసి అని నవ్వాలి. ఇది ఒకటి ఉంటుంది దానికి. ఇప్పుడు అందరిని పలకరించాలి, మనం అందరికి స్మైల్ ఇవ్వాలి అనుకుంటది. సరే అని చెప్పి హాయ్ అని నోరు నొప్పి వస్తుంది చివరికి అని ఉండి ఇప్పుడు ఏం రన్ అవుతుంది తెలుసా? ఇందాక చెప్పింది కదా పార్టీస్ కి ఇష్టం లేకపోయినా వస్తాను. ఊహించుకుంటున్నాను ఏ పార్టీ అంశు రియాక్షన్స్ అన్ని నాకు గుర్తొస్తున్నాయి ఒక్కొక్కటి లాగా. అది రన్ అవుతున్నాయి ఇప్పుడు నాకు. మేము యాక్చువల్గా చిల్ అవ్వడానికి వెళ్తాం అనుకుంటారు కానీ మాకు ఫ్రెండ్స్ ని కలవడం ఇష్టం, మీటప్ ఇష్టం, అప్పుడప్పుడు కలవడం ఇష్టం. బట్ పార్టీ ఫ్రీగా అయితే కాదు. ఇంట్లో కూర్చొని సరదాగా మనందరం నేచర్ ని చూస్తూ అలా సైలెంట్ గా అలా ఎంజాయ్ చేసే టైప్. నేచర్ ఏంటో నాకు అది ఎప్పుడు తగులుతుందో. ఎప్పుడైనా ఎగ్జామ్ టాపర్ కాబట్టి ఎగ్జామ్స్ లో ఎప్పుడైనా సంబంధమే లేదు క్వశ్చన్ కి చీట్ చేశారా? అయ్యో కాపీయే కదా. కాపీ డౌట్ దొరికిపోయారా? ఎవరిగా దొరికిపోయారా? దొరకలేదు. బట్ నేను ఎన్నిసార్లు తెలుసా మ్యాథ్స్ లో మా కజిన్ ఒకరు చిట్స్ పెడితే మ్యాథ్స్ పాస్ అవ్వచ్చు అని చెప్పారు. సరే అని చెప్పి చిట్స్ తీసుకొని వెళ్ళా. అది ఏ చిట్స్ దేనికి వాడాలో తెలియదు నాకు, అంత వీక్ మ్యాథ్స్ లో నేను. సో అది అసలు సంబంధమే లేదు నాకు చదువుకి. అవునా? నేను మ్యాథ్స్ కాపీ కొడతా. అమ్మో మ్యాథ్స్ అసలు రాదు నాకు. నా ముందు స్టూడెంట్ ని నేను చెప్తుంటో నీకు అన్ని సబ్జెక్ట్స్ నేను చూపిస్తా, మ్యాథ్స్ మాత్రం నువ్వే చూపించాలి అని డీల్ సెట్ చేసుకుంటుండే అనమాట. ఏ రోజు నేను కాపీ కొట్టేటప్పుడు దొరకలేదు. ఒకసారి నా బెస్ట్ ఫ్రెండ్ శ్రావి అని ఉంటది అన్నమాట, నా స్కూల్ ఫ్రెండ్, ఆల్మోస్ట్ 17 years నుంచి ఫ్రెండ్. అని నేను ఎట్లుంటా అంటే కాన్ఫిడెంట్ గా ఉంటా జనరల్. అంటే నేను అన్ని సబ్జెక్ట్స్ బాగా చదువుతా కాబట్టి టీచర్స్ ఎలా అనుకుంటారంటే ఈ పిల్ల అన్ని చదివేస్తుంది, బాగా వస్తుంది, అన్ని వచ్చు దీనికి, హోంవర్క్స్ అవన్నీ ఆన్ టైం చేస్తుంది అని అనుకుంటారు. మ్యాథ్స్ లో మాత్రం బెబ్బే, అస్సలు రాదు. నేను ఒకరోజు మ్యాథ్స్ టీచర్స్ ఎట్లుంటారు కొంచెం స్ట్రిక్ట్. నాకు మ్యాథ్స్ టీచర్ ని చూస్తేనే ఇట్లా అయిపోతూ ఉంటది షివరింగ్ నాకు. ఒక్కొక్క సబ్జెక్టులకి కాలేజ్ కూడా వెళ్ళిపోయాను. అదే ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అమ్మో మ్యాథ్స్ మాత్రం సేమ్ సేమ్. సో అలా ఎస్టీస్ పెడతారు కదా మనకి, ముందు ఇచ్చిన హోంవర్క్ నెక్స్ట్ డే చూడుకుని రాయాలి క్లాస్ రూమ్ లో. మనం మేడం నన్ను చూస్తుంది, అమ్మో నాకేస్తారా నాకు రాదు అనుకుంటుంటే కట్ చేస్తే నా పక్కన ఉన్న శ్రావికి ఇచ్చింది. శ్రావికి రాదు, ఆ క్లారిటీ నాకు తెలుసు. శ్రావి పక్కనే నేను ఉన్నాను కదా. అప్పుడేంటి మా కర్మ 10th class ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేస్తారంటే మా స్కూల్ అంతా వేరే స్కూల్ స్టూడెంట్స్ వచ్చి రాస్తారు కదా, మమ్మల్ని వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేసి అన్ని సెక్షన్స్ ని కంబైన్ చేసేస్తారు. ఆ కంబైన్ చేసిన ప్రాసెస్ లో ఈ సిచ్యువేషన్ అంతా అనమాట. అన్ని సెక్షన్స్ వాళ్ళు ఒక దగ్గర కూర్చొని ఉన్నాం, దీనికి ఎస్టీ ఇచ్చారు రాయాలి ఒక సమ్ అని, దానికి రాదు. పక్కన నేనే ఫ్రెండ్ కదా, నేనే చూపించాలి దానికి. బుక్ తిప్పి చూపించా, దొరికిపోయా. నాకు అలా మేనేజ్ చేయడం రాదు, దొరికిపోయా. వచ్చి అప్పుడు ఇట్లా రిబ్బన్స్ ఉండేవి కదా పిల్కలు, రెండు ఇట్లా రిబ్బన్ తో కట్టుకొని ఇట్లా ఉండేవాళ్ళం. వచ్చి జడ పట్టుకొని పట్ట వీకింది నన్ను. నాకు ఫ్యూజుల్ అవుట్ తెలుసా, ఏం అర్థం కాల. అది కూడా అన్ని సెక్షన్స్ ముందు. అమ్మో అది మాత్రం నేను ఇప్పటికీ మర్చిపోను ఆ మూమెంట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.